జీఎస్టీ 2.0 ద్వారా ప్రతి పేదవారికి 15,000 రూపాయలు ఆదా అవుతుందని, ఇది ప్రతి ఒక్కరూ గమనించాలని ప్రధానమంత్రి మోదీ నిర్ణయాన్ని స్వాగతించి జీఎస్టీ వల్ల ఉపయోగాలను ప్రజలకు తెలియపరచవలసిన అవసరం ఉందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, రాజ్యసభ ఎంపీ సతీష్ బాబు తెలియజేశారు. గురువారం కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ వద్ద రవాణా శాఖ అధికారులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన ఎంపీ సానా సతీష్, రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు పంతం నానాజీ, బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇన్ని సంవత్సరాల కాలంలో ఎవరూ రేట్లు తగ్గించింది లేదని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి వస్తువు మీద పన్ను భారం తగ్గించి రేట్లు తగ్గించారని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రవాణా శాఖ అధికారులు, లాజిస్టిక్ రంగానికి సూపర్ గిఫ్ట్ ఇచ్చిన ఎన్డీఏ ప్రభుత్వంకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వాహనాలు ఖర్చు, నిర్వహణ వ్యయం తగ్గించి జీఎస్టీ ద్వారా పన్ను తగ్గించారని, రవాణా రంగ కార్మికులు ఈ విషయం అర్థం చేసుకుంటారని, అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రచారం కాదని ఈ సందర్భంగా మాట్లాడారు. శాపవరం జంక్షన్ నుంచి నాగమల్లితోట జంక్షన్ వరకు భారీ ర్యాలీగా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈరోజు భారతదేశం చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మాకు ఊహ వచ్చినప్పటి నుంచి, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా ఊహ వచ్చినప్పటి నుంచి కూడా రేట్లు పెరగడమే కానీ తగ్గడం అన్నది మనం ఎప్పుడూ చూడలేదు. పెట్రోల్ రేట్ల దగ్గర నుంచి మీరు గమనించే ఉంటారు. గత సంవత్సరంన్నరగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ పెట్రోల్ రేట్లు కానీ, డీజిల్ రేట్లు కానీ ఎక్కడా పెరగలేదు. పైపెచ్చు ఈవేళ జీఎస్టీ పేరుతోటి మన తలతో మీరు షాంపూ దగ్గర నుంచి ఇవాళ బస్సు కొనుక్కుందాం అన్నా, మినీ బస్సు కొనుక్కుందాం అన్నా, వ్యవసాయ పరికరాలు కొనుక్కుందాం అన్నా, ట్రాక్టర్ కొనుక్కుందాం అన్నా, ఏది కొనుక్కుందాం అన్నా సరే ఈరోజు ప్రతి ఒక్కటి కూడా రేట్లు తగ్గించడం జరిగింది. ఇది పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి, ప్రజలకు తెలియాలి. మధ్యలో ఏ దళారీ కూడా లాభం పొందకూడదు, డైరెక్ట్ గా ప్రజలే లాభం పొందాలనే ఉద్దేశంతో ప్రధాని మోడీ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవాళ రాష్ట్రంలో ఈ సదస్సులు నిర్వహించడం, ఊరేగింపులు చేయించడం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియాలా, తెలిసి మోసపోకూడదు. దీనికి సంబంధించినటువంటి ధరల పట్టికలు కానీ ఏమన్నా కానీ మీకు తెలియకపోతే, అవగాహన లేకపోతే షాపులోకి వెళ్ళేటప్పుడు ముందు ఆర్టీఓ డిపార్ట్మెంట్ సంబంధించి మన ఎక్కువ మంది చదువుకోకుండా ఉంటారు కాబట్టి ఆ అవేర్నెస్ తెలుసుకోవడానికి ఆర్టీ ఆఫీస్కి వెళ్ళి దేని మీద ఎంత తగ్గింది అన్నది అక్కడ పట్టిక ఉంటుంది. ఆ పట్టిక చూసి ఆ పట్టిక ప్రకారం ముందుకు తీసుకెళ్ళాలి. లేకపోతే అవసరమైతే టీటీసీ గారు అలాగే బ్రేక్ ఇన్స్పెక్టర్ల యొక్క సహాయాలు తీసుకుని ముందుకెళ్లాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇంత గొప్ప అవకాశం కలిగించిన మోడీ గారికి, ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఈరోజు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం ఆఖరి రోజు. ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతి మీద కర్నూలులో ఈ కార్యక్రమాన్ని ప్రజలకి అందజేస్తారు. ఈ కార్యక్రమం ప్రకారం ప్రతి మానవుడికి, ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి మనిషికి కూడా ఏదో రకంగా ట్యాక్స్ రూపంలో సేవింగ్ చేయాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇటువంటిది ఇప్పటి వరకు రేట్లు తగ్గడం అనేది ఎక్కడా లేదు. ప్రత్యేకించి రేట్లు అంటే ఏదో ఒక వస్తువు రేటు తగ్గుతుంది, ట్యాక్స్ తగ్గడం అనేది ఎప్పుడూ లేదు. ఫస్ట్ టైం ట్యాక్స్ తగ్గించి ఇటువంటి కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని చెప్పి మా అందరినీ, ప్రజాప్రతినిధులందరినీ మీకు విపరీతమైన ప్రచారం చేసి ఇది ఎందుకు తగ్గింది, ఎలా తగ్గింది, ఈ తగ్గిన అమౌంట్ మీకు బెనిఫిట్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతి వస్తువులోనూ కూడా రేటు తగ్గినాయి. మీరు ఎక్కడన్నా కూడా పాత రేట్లకి అమ్మటం జరిగితే మాత్రం మీరు కన్సల్ట్ జీఎస్టీ ఆఫీసర్కి కానీ ఎవరికొకరికి మీరు ఇన్ఫార్మ్ చేస్తే, లోకల్లో ఉన్న మా ప్రజాప్రతినిధులు కానీ ఇన్ఫార్మ్ చేస్తే దీని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.